బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 5 టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-3తో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనకు గాను కొన్ని ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా బ్యాటర్లు ముప్పు తిప్పలు పడ్డారు. అయితే టీమిండియా బ్యాటర్ల వైఫల్యం కారణంగా సిరీస్ ఓడిపోయాం గానీ అదే బుమ్రాకి బ్యాటర్ల సపోర్ట్ ఉంటే ఈ సిరీస్ టీమిండియానే గెలిచి ఉండేది. అలాగే చివరి టెస్ట్ మ్యాచ్ గెలుపు అంచుల వరకు వచ్చి టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో వెన్నునొప్పి గాయం కారణంగా టార్గెట్ 162 పరుగులైనా బుమ్రా బౌలింగ్ చేసి ఉంటే బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్చిపై టీమిండియాకు గెలిచే అవకాశాలు ఉండేవని సునీల్ గవాస్కర్ సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మంచి ఫామ్ లో ఉన్న బుమ్రా రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ కొనసాగించి ఉంటే టీమిండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవని అన్నాడు. ఇది ఇలా ఉంటే రెండో రోజు అర్ధాంతరంగా ఆటలో నుంచి వైదొలిగి హాస్పిటల్ కి వెళ్లి అక్కడ స్కానింగ్ చేయించుకున్నాడు. అక్కడ రిపోర్ట్ లో ఎలా ఉండేది మాత్రం ఇప్పటికీ బీసీసీఐ అధికారికంగా ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఒకవేళ స్కానింగ్ రిపోర్టు బయటకు వచ్చినా బుమ్రా గాయంపై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు అనుకుంటున్నారేమో. ఇది ఇలా ఉంటే ఇంగ్లాండ్ తో జరిగే T20 వన్డే సిరీస్ కు మాత్రం బుమ్రా ఎంపిక అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. టీం మేనేజ్మెంట్ బుమ్రా ఆరోగ్యంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రాను ఎంపిక చేయకపోవచ్చు. ఒకవేళ గాయం తీవ్రమైతే వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా బుమ్రా ఎంపిక అవడం కష్టమే. ఇదే జరిగితే టీమిండియాకు ఎదురు దెబ్బే.